హడలెత్తిస్తోన్న హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది అన్నారు. అక్రమ నిర్మాణాలను అసలు వదిలే ప్రసక్తే లేదన్నారు. ఎన్ని ఒత్తిళ్లున్నా సరే అసలు వెనక్కి తగ్గము అంటున్నారు. సన్నిహితులైన బంధువులైన డోంట్ కేర్ అంటోన్న ఆయన పార్టీలకు అతీతంగా హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ నేత పల్లం రాజు నిర్మాణాన్నే మొదట కూల్చారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే జన్వాడ ఫామ్ హౌస్కు గ్రామ పంచాయతీ అనుమతులు లేవన్న రేవంత్ రెడ్డి ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలపై నిత్యం మానిటరింగ్ జరుగుతుంది అన్నారు. అంతేకాదు హైడ్రాకు పోలీసు స్టేటస్ ఇస్తామంటున్నారు సీఎం రేవంత్. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, చిట్ చాట్లో ఈ కమెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. సీఎం ఇంకా ఏమన్నారు? రైట్, మెయిన్ ఫోకస్ అంతా కూడా చిట్ చాట్లో హైడ్రా పైనే నడిచింది. హైడ్రా ఇప్పుడున్న యాక్టివిటీ అట్లాగే ఫ్యూచర్ యాక్టివిటీ ఎట్లా ఉండబోతుంది ఇదంతా కూడా చాలా మా మీడియాకి చాలా వివరంగా వివరించారు, చాలా సుదీర్ఘంగా వివరించారు. కేవలం హైడ్రా పైన మెజార్టీ టైంను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి స్పెండ్ చేశారని చెప్పొచ్చు. హైడ్రాకు సంబంధించి ఒక కీలకమైన వ్యవస్థగా హైడ్రాను చూస్తున్నాం. ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు ఉన్న ఏసీబీ కానీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, అట్లాగే సిఐడి కానీ ఈ విభాగాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రభుత్వంలో హైడ్రాకు అంత ప్రాధాన్యత ఉంటుంది. దాన్ని కల్పిస్తామని కూడా చెప్పారు. ఇక హైడ్రాకు సంబంధించి కొన్ని కన్ఫ్యూజన్స్ను కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా హైడ్రా పరిధికి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఓఆర్ఆర్ అవతలి వైపా, ఓఆర్ఆర్కి యువతల వైపా అనే దానిపైన కొంత కన్ఫ్యూజన్ ఉంది. సో దాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఓఆర్ఆర్ బయట ఉన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిలో విలీనమైన గ్రామ పంచాయతీలు అన్నింటిలో కూడా హైడ్రా పరిధి ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతోపాటుగా కేటీఆర్కు సంబంధించిన ఫామ్ హౌస్ పైన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. జన్వాడకు సంబంధించిన ఫామ్ హౌస్ కేటీఆర్దే అని తాను 2020లోనే అక్కడికి వెళ్ళి చూశాను, నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఫామ్ హౌస్ కట్టారు అని నేను ఆ రోజు డ్రోన్ ఎగరవేసినందుకే నన్ను జైలుకు పంపారు. సో ఈరోజు ఎందుకు దానిపైన మాట్లాడట్లేదు, కనీసం ఆ ఫామ్ హౌస్కి గ్రామ పంచాయతీ అనుమతులు కూడా లేవు, దట్టు అది ఎఫ్టీఎల్లో ఉంది అనేది అయితే రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక దాంతోపాటుగా ఎఫ్టీఎల్లో ఉన్న దాంట్లో లీజుకి తీసుకున్నామని కేటీఆర్ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో సో దీనికి సంబంధించి అఫిడవిట్లలో దాన్ని ఎందుకు మెన్షన్ చేయలేదు, ఎందుకు డిక్లేర్ చేయలేదు? సో దీన్ని ఇప్పటికైనా పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దీన్ని క్రమశిక్షణ చర్యగా తీసుకొని వాళ్ళే సస్పెండ్ చేయాలి కేటీఆర్ను అనేది అయితే రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాంతోపాటుగా హైడ్రాకు సంబంధించిన అంశాలతో పాటుగా రుణమాఫీకి సంబంధించిన అంశాలను మాట్లాడారు. ఇక జిల్లాల నుంచి కూడా హైడ్రా తరహాలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు మాట్లాడారు. దానిపైన ఏవైనా ఆలోచిస్తున్నారనే మీడియా ప్రశ్నకు కేవలం మనం ఇప్పుడు ఫోకస్ చేసేది కంప్లీట్గా హైదరాబాద్కు సంబంధించిన ఎఫ్టీఎల్ ల్యాండ్స్లలో, ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో నాలాలపైన ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ బడా నేతలు, సెలబ్రిటీసు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా అవుట్స్కట్స్ అని చెప్పుకుంటూ హిమాయత్ నగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతం ఎఫ్టీఎల్లో దీన్ని ఈ ఫామ్ హౌస్లు నిర్మించారు, గెస్ట్ హౌస్లు నిర్మించారు. ఇక్కడ నుంచి వస్తున్న డ్రైనేజ్ వ్యవస్థ ఆ ఫామ్ హౌస్లకు, గెస్ట్ హౌస్లకు లేదు. దాన్ని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మంచినీళ్ళలోకి వదులుతున్నారు. రోజు హైదరాబాద్ జనం తాగే మంచినీళ్ళలో ఈ డ్రైనేజ్ను వదులుతున్నారు. వాళ్ళు ఫామ్ హౌస్లలో విలాసంగా గడుపుతూ వదిలిన డ్రైనేజ్ వాటర్ని హైదరాబాద్ ప్రజలు తాగాల అనే ఆవేదనను కూడా సీఎం వ్యక్తం చేశారు. చాలా క్లారిటీతో నేను 5 సంవత్సరాల పాటు ఈ కూల్చివేతలు ఉంటాయి, ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా ముందుంది అనేది అయితే చెప్పారు. చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి, అయినా కూడా దీన్ని మేము బ్యాలెన్స్ చేస్తూ ముందుకు పోతున్నాం, ఎక్కడా కూడా ఒత్తిళ్ళకు తగ్గేది లేదు. నేను అధికారులకు కూడా క్లియర్గా చెప్పాను, ఎవరి ఫోన్లకు, ఎవరి రికమెండేషన్స్కు తగ్గాల్సిన పని లేదు, హైడ్రా చేయాల్సిన పనిని హైడ్రా చేసుకుంటూ పోవాలి అనేది అయితే చెప్పానని చెప్పారు. సో ఓవరాల్గా ఈరోజు చిట్ చాట్లో సీఎం మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అయితే హైడ్రా పైన పూర్తి స్థాయి ఫోకస్ చేసినట్టుగానే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.